सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तौ नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలు మాటిన క్షేత్రపదేటువంటి ఆ సద్గురు షిరిడీ సాయినాథ్ మహారాజుకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తున్నారు. శ్రీ వేదవ్యాస మహర్షికి ప్రణామాలు స్థుతులు తెలియజేస్తూ శ్రీ మహాభారత కావ్యానికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ శ్లోకులను ఏకందరికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ శ్రీ మహాభారతంలో మనము ధర్మరాజు అడిగినటువంటి సందేహాలకు వేదవ్యాస మహర్షి చెప్పిన సమాధానాలు అని తెలుసుకున్నాం. తర్వాత ఇంకా కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి అని చెప్పేసి ధర్మరాజు అడిగితే ఆ ధర్మ సందేహాలకు తగిన సమాధానం చెప్పగలవాడు కేవలము భీష్మ పితామహుడు ఉన్నాడు. ఆయన దగ్గర వెళ్తాం కనుక మొదట మనము ప్రవేశం చేద్దాం, హస్తినాపుర ప్రవేశం చేద్దాము అని చెప్పేసి పిలుచుకోవడం జరుగుతుంది. ధర్మరాజు హస్తినకు ప్రయాణమైన ఎట్ట తిరిగి ఒప్పించినారు అందరు కలిసి. మరునాటి ఉదయం నా స్నాన సంధ్యానుష్ఠానం నిర్వర్తించినాడు. గంధ పుష్పాదులచే అలంకరించుకున్నాడు. మంచి వస్త్రములు భూషణములు ధరించినాడు. తెల్లని 16 గుర్రములు కలిగినటువంటి రథమును ఏర్పాటు చేస్తే దాని మీద కూర్చున్నాడు. 16 గుర్రాలు కట్టినారట ధర్మరాజు ప్రయాణం చేయడానికి హస్తినాపురానికి. ధర్మరాజు అమృత రథమును ఎక్కిన చంద్రుని వలె ప్రకాశించినాడు. ధర్మరాజు రథమునకు సారథి ఎవరు అంటే భీముడు సారథ్యం వహించినాడు. అర్జునుడు ఛత్రం పట్టినాడు. ఛత్రం అంటే గొడుగు, తెల్లని గొడుగు అన్నగారికి. నకుల సహదేవులు వింజామలు వీచినారు. అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వింజామలు వీస్తూ 5 పాండవులు గల రథము యజ్ఞ వేదిక యందు పంచాప్నల వలె ప్రకాశించినది. 5 మంది కూడాను తేజోవంతులై విరాజిల్లుతూ ఉన్నారు. ఆ పెద్ద రథం అది. రథము బయలుదేరగా సముద్ర ధ్వని వలె వాద్యములు మ్రోగినాయి. ధర్మరాజు రథం వెంట గాంధారి ధృతరాష్ట్ర పల్లకి కూడాను సాగింది. దాని వెనుక సాత్యకి శ్రీకృష్ణుల రథము, దాని వెనుక యూత్సుని రథము, దాని వెనుక విదురుని రథము, దాని వెనుక కుంతి మున్నగు స్త్రీలందరి అందలములు అంటే పల్లకిలు. వారి వెనుక నానా దేశపు రాజులు సేనలు నడిచినాయి. పాండవులు ముందు పోతున్నారు. వాళ్ళ వెనుకనే పల్లకీలలో ధృతరాష్ట్రుడు గాంధారి బయలుదేరినారు. వాళ్ళ వెనుకన శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ తమ్ముడు సాత్యకి బయలుదేరారు. తర్వాత విదురుడు, యూత్సుడు తెలుసు కదా మీకు. యూత్సుడు ఎవరు? యూత్సుడు వచ్చేసి కౌరవ పక్షం వాడు. ధర్మరాజుకి దాసికి పుట్టినట్టు ధృతరాష్ట్రుడికి సార్. ధృతరాష్ట్రుడు గాంధారికి 100 మంది సంతానం కలుగుతుందని తెలుసు. నిండు గర్భిణి అయింది. 9 నెలల నుంచి వచ్చిపోయింది. సంవత్సరం గడిచిపోతుంది. ఇంకా ఆమె డెలివరీ కావట్లే. అసలు నీకు ఆయనకి కోపం వస్తుంది. ఒకటేమే ఎందుకు ఇన్నాళ్ళు గడుస్తుంది. ధర్మరాజు పుట్టేసినాడు అని. ఆల్రెడీ ధర్మరాజు పుట్టేసినాడు అక్కడ. నాకు మాడే ముందు పుడతాడనుకుంటే నువ్వు నాకు ఎంత అవమానకరం చేస్తున్నావు అని చెప్పేసి భార్య రోజు తిట్టేవాడు.
గాంధారి. అసలు నీ కడుపులో బిడ్డ ఉందా లేదంటే ఏమైనా గడ్డ ఉందా అని అడిగినాడు. స్వామి నా చేతిలో ఏముంది స్వామి, ఇదంతా ప్రకృతి సిద్ధంగా జరిగేటువంటిది. ఆమె ఎంత నెమ్మదిగా చెప్తున్నా వినలేదు. చాలా కోపం చేసుకున్నాడు. చాలా కోపం చేసుకుని నీకు చేత కాకపోతే కనుక నీకు సంతానం ఇచ్చే నీకు ఆ అదృష్టం లేదు, ఆ భాగ్యం లేదు, నీది కాదు ఇంకొకరితో కంటానని చెప్పేసి నీ దాసుని పంపించని చెప్పేసి పాపం ఆమె దగ్గర దాసిగా ఉండేటువంటి ఆమెను పంపించాల్సి వస్తుంది. ఈమె ధృతరాష్ట్రుడికి నీకు సంతానం కలిగే యోగ్యత లేదు, ఎవరో నీకు ఆ శివుడు ఏదో వరం ఇచ్చినారంటున్నారు కానీ అది వరము కాదు, ఏం లేదు. ఇప్పటికి సంతానం కలిగేది, నీకు కలగలేదంటే అదేదో అనారోగ్యం నీకు అంతే. నీ దాసి దగ్గర చూపిస్తాను చూడని చెప్పేసి ఆర్డర్ వేస్తాను ధృతరాష్ట్రుడు. దాంతో ఆమె దాసి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి ఆమె గర్భవతి అవుతుంది. అలా పుట్టినటువంటిదే వాడే యూత్సుడు. ఆ యూత్సుడు అయితే కౌరవులకు పాండవులకు యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరుపక్షాల సైన్యాలు వచ్చినాయి. ఇరుపక్షాల సైన్యం వచ్చి ఉన్నాయి, ఎదురెదురుగా ఉన్నారు. అప్పుడు ఇరుపక్షాల వైపు కూడాను శంఖములు, మృదంగాలు, తప్పెటలు, కొమ్ములు అన్నీ మ్రోగించినారు. యుద్ధభేరులు మ్రోగినాయి అంటే శంఖములు పూరించినారంటే యుద్ధానికి అందరూ సిద్ధమై కలిసిపోతారు, యుద్ధానికి సిద్ధపడతారు. అటువంటి సందర్భంలో ఆ మృదంగాలన్నీ ఆగిన తర్వాత దెబ్బ దిగేసేసి ధర్మరాజు వెళ్ళిపోతున్నాడు కౌరవపక్షం వైపు. రథం దిగి కౌరవపక్షం పోతూ ఉంటే వెనక దుర్యోధను చూశాడు. వెరీ గుడ్, మమ్మల్ని శరణు కొనడానికి వస్తున్నాడు ఈ సైన్యం అంతా చూసి 11 లక్షల సైన్యం ఉంది. అక్షౌహిణుల సైన్యం 1 లక్ష అనుకున్నా 11 లక్షల వాళ్ళది, వీళ్ళది 7 లక్షలే కదా అయ్యేది. అలాంటిది ఊరికి ధర్మరాజు శాంతమూర్తి ముందుగానే దానికి యుద్ధాలు అంటే యుద్ధం ఇష్టంలే కాబట్టి సంధి కూర్చునికే వస్తున్నాళ్ళే అనుకున్నాడు. కాదు, నేరుగా వెళ్ళి భీష్మ పితామనికి పాదాలు నమస్కారం చేస్తాడు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి, ఎందుకంటే వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది. పెద్దలతో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరం, అది ధర్మం. ఇన్నాళ్ళు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చినాడు. ఎవరు భీష్మ పితామహుడు లేకపోతే వాళ్ళకి అసలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని చనిపోయినాడు. పెద్ద చేసింది ఎవరు? భీష్మ పితామహుడే. సమానంగా చూసినాడు, కౌరవులతో సమానంగా చూసినాడు. అందుకంటే ఎక్కువ ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు పన్నీయలే, కౌరవులు పన్నీయలే. కాబట్టి నేరుగా వెళ్ళి భీష్మ పితామహుని పాద నమస్కారం చేస్తే కళ్ళల్లో సంతోష భాష్పాలు రావాలి, ఆనంద భాష్పాలు. విజయోస్తున్నాను తండ్రి, తాతగారు మాకే విజయం సిద్ధించడానికి అవకాశం ఉందా, మాకే విజయం సిద్ధించాలని ఆశీర్వదించండి అని అడిగినాడు అక్కడ ధర్మరాజు. అడిగితే అందరూ ఉంటున్నారు కదా, పక్కనే ఉంటారు వీళ్ళందరూ, ఏం చెప్తారనేది చూస్తుంటారు. అసలు కౌరవపక్షంలో ఉన్నాడు, అందులో కౌరవపక్షంలో ఉండి మాకు విజయం వస్తుందని చెప్పాలి కానీ మీకే విజయం వస్తుంది పోరంటే ఎంత విరుద్ధం అయిపోతుంది అక్కడ. కాబట్టి భీష్మ పితామహుడు మహా తెలివైనటువంటి వాడు, మహాజ్ఞాని, పండితుడు, యోగి, తపస్వి, ఒక కర్మయోగి ఉన్నట్టు భీష్మ పితామహుడు. కాబట్టి ఎక్కడ ధర్మం ఉంటే అక్కడే విజయం ఉంటుంది నాన్న. ఈ విషయం సమాధానం దొరికిపోయింది అక్కడే. చాలు తండ్రి, తాతగారు ఆ సమాధానం నాకు చాలు. తర్వాత నేరుగా ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళాడు. విద్య నేర్పించినటువంటి గురువు కదా, ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేశాడు. చేయగానే విజయీభవ అన్నాడు. చాలు గురుదేవ, మీ ఆశీర్వాదంతో మేము ఈ విజయం సాధిస్తాం. తర్వాత కృపాచార్యుడు ఉన్నాడు, ఆయన కూడా మొదటి గురువు వాళ్ళకి, కృపాచార్యుడు. ఆయనకు నమస్కరించాడు. తర్వాత పెద్దలందరికీ నమస్కరించి తిరిగి రిటర్న్ వస్తున్నాడు. వస్తూ ఉండి మధ్యలో ఆగినాడు. ఆగి ఇరుపక్షల వారిని ఉద్దేశించి చెప్పినాడు. ఎందుకంటే
ఇరు పక్షాలలోకి పెద్దవాడు ఇతడే. ఇట్లా కౌరవ పక్షానికి కావచ్చు, ఇట్లా పాండవ పక్షానికి కావచ్చు, అందుకంటే పెద్దవాడు ఎవరు? ధర్మరాజే. కాబట్టి నేను మీ అందరికీ పెద్దవాడిని కాబట్టి నేను ఒక సలహా ఇస్తున్నాను. ఈ ధర్మయుద్ధం జరగడానికి ప్రారంభమవుతున్నది. ఈ సందర్భంలో ఎవరికైనా సరే మా పక్షంలో ఉండడానికి ఇష్టం లేకపోతే అటు పక్షానికి వెళ్ళవచ్చు. అటు పక్షంలో ఇష్టం లేకుండా ఎవరన్నా ఉంటే ఇటు పక్షానికి రావచ్చు. ఇది మీకందరికీ నేను ఇస్తున్నటువంటి ఒక సూచన. అనగానే పాండవ పక్షం నుంచి ఎవరికైనా ఒక్కరు కూడా ఇటువైపు ఒప్పుకోలేదు. కౌరవ పక్షం నుంచి ఈ యొక్క యూత్సుడు తన సైన్యాన్ని వెంట పెట్టుకొని పాండవ పక్షం నుంచి మొత్తం సైన్యంతో సహా వచ్చేసి ఆ విధంగా వచ్చినందుకు బ్రతికినాడు. ఎంతమంది బ్రతికినారు సార్ ఈ యుద్ధంలో? పాండవ పక్షం వాళ్ళు మాత్రమే, అది కూడా పాండవులే. పాండవ పక్షంలో సైన్యం కూడా చనిపోయినాడు. మొత్తం మిగిలిన వాళ్ళందరినీ కోసుకున్నాడు పరశురాముడు. యుద్ధం చివరి రోజు 18వ రోజు తొడలు విరిగి ఎవరు దుర్యోధనుడు పడిపోయినాడు. ఎవరు దిక్కులేదు అతనికి. పడిపోయిన తర్వాత అందరూ విజయోత్సవాలు చేసుకుంటూ పాండవులందరూ కూడా వాళ్ళ శిబిరాలకు వెళ్ళిపోయినారు. యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నాడు. కాళ్ళు విరిగి బాధతో ఉన్నాడు. ఇంకా కాసేపట్లో చనిపోతారేమో అనుకున్నారు అంతే అందరూ, కానీ చనిపోలే. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కృపాచార్యుడు కృతవర్మ మరియు అశ్వత్థామ వీళ్ళు ముగ్గురు వచ్చినారు గుర్రాల మీద. దుర్యోధన దగ్గర వచ్చారు. అశ్వత్థామకు పరమ ప్రేమ దుర్యోధనుడు అంటే చాలా ప్రాణ స్నేహితుడు అంటే. కాబట్టి ఆ ప్రాణ స్నేహితుడు దుర్యోధన కాలు పడిపోయి చూసి బాధపడిపోయాడు. కన్నీరు పెట్టి ఏడ్చినాడు అశ్వత్థామ. ఏడ్చి, మిత్రమా, నీకు ఇంతటి ద్రోహం చేశాడు, అన్యాయంగా తొడల దగ్గర కొట్టి ఇల్లు కొట్టేస్తున్నాడు, ఇదే అన్యాయమే. ఎందుకంటే తొడల మీద కొట్టకూడదు అనేది సూత్రం. యుద్ధం చేసేటప్పుడు తొడలు విరగొట్టకూడదు, యుద్ధనీతి కాదు అది. కానీ అతనికి ముందే చెప్పి ఉన్నాడు కాబట్టి తన శాపం ఆల్రెడీ చెప్పినాడు. ఎక్కడ? ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు ఆ తొడలు విరగొడతానని చెప్తాడు. అక్కడ తొడ మీద వచ్చి కూర్చుండ్రా అని పిలుస్తాడు ద్రౌపదిని. ద్రౌపది వదిన అంటే తల్లితో సమానం. తల్లితో సమానమైనటువంటి ఆమెను నా తొడ మీద వచ్చి కూర్చుండ్రా అని చూపిస్తాడు ఇక్కడ. అందుకు భీముడు అప్పుడే చెప్పినాడు, నువ్వు ఏ తొడ చూపించినావో ఆ తొడను యుద్ధంలో ఎదుర్కొట్టకపోతే నా పేరు భీముడు కాదు. ఆ విధంగా ఆ శబదం ఉంది కాబట్టి ఎదుర్కొట్టేస్తాడు, అది దోషం కాదు. ఇక్కడ ఆ విధంగా వెలుగొట్టి పడేసినారు కదా, వాళ్ళు అధర్మంతో యుద్ధం చేసినారు. మొత్తం మన సైన్యానంతా కూడా అధర్మంతోనే సంహరించినారు. కాబట్టి నేను నీకు మాట ఇస్తున్నాను, అపాండవం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాను. అది చనిపోయేది కూడా మేలుకున్నాడు. అపాండవం చేస్తాడనేటప్పటికి ప్రాణం వచ్చేస్తుంది మళ్ళీ తిరిగి వాడికి, దుర్యోధనుడికి. అవునా మిత్రమా, మాట ఇవ్వన్నాడు, నన్ను నమ్ము అని చెప్పేసి మాట ఇస్తాడు. అయితే నీకు కౌరవ పక్షంలో నువ్వు సైన్యాధిపతిగా, సర్వసైన్యాధిపతిగా నేను అభిషేకం చేస్తున్నా అని చెప్పేసి నీళ్ళు తెప్పించేసి సైన్యాధిపతిగా అభిషేకం చేస్తాను. కాబట్టి ముగ్గురే, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ. ఇంకా అతనికి పెద్ద బలం వచ్చినంత ఫీల్ అయిపోయినాడు అశ్వత్థామ. ఈ రోజుకు నేను రేపు తెల్లవారి లోపల అపాండవం చేస్తానని మాట ఇచ్చేవచ్చున్నాను. ఆ శుభవార్త కోసం నువ్వు బతకాలి, అని చెప్పేసి నేను బతికే ఉంటాను, ముప్పై రా అని చెప్పేసి పంపిస్తాడు దుర్యోధనుడు. ఆ విధంగా ముగ్గురు రథాలు ఎక్కి ఆ రథాల మీద బయలుదేరి వస్తుంటారు పాండవ శిబిరాల వైపు. వస్తూ ఉన్నప్పుడు కొద్దిగా చీకటి పడిపోతుంది మార్గ మధ్యంలోనే. వాళ్ళకి చీకటి పడిపోగానే ఒక చెట్టు కిందకి చేరుకున్నారు ముగ్గురు కూడా. ఆ చెట్టు కింద కూర్చునేసి పడుకుందామని అట్లా నడుము వాల్చినారు. కానీ మిగతా ఇద్దరు బాగా నిద్రపోతున్నారు. నిద్ర వస్తుంది. చీకటి పడిన తర్వాత వాళ్ళు ఎందుకున్నారు, ఎక్కడికి పోనీ లేదు, చీకటి పడిపోయింది కదా, ఏం చేస్తుంది అని చెప్పేసి పడుకున్నారు. అలసిపోయి ఉన్నారు. కానీ అశ్వత్థామకు మాట ఇచ్చినాడు కాబట్టి నిద్ర పట్టట్లేదు. ఆలోచిస్తూ పైకి చూస్తూ ఉన్నాడు. ఆ చెట్టు పైన
అనేక కాకులు ఉన్నాయి, వందల్లో కాకులు ఉన్నాయి. ఆ చంద్రుని వెలుతురులో కనబడుతున్నాయి. కాకులకి నిద్రపోతూ ఉన్నాయి హాయిగా. నిద్రపోతుంటే అక్కడికి ఒక గుడ్లగూబ వచ్చింది. గుడ్లగూబ వచ్చేసి చూస్తుంది, కాకులను చూసేసి నిశ్శబ్దంగా, శబ్దం లేకుండా ఒక్కొక్క దాన్ని చీల్చిపడేసుకుంటా పోతుంది గుడ్లగూబ. కాకులు నిద్రపోతున్నాయి, ఒక కాకును చీల్చడము పడేయడం. ఇది చాలా థాట్ వచ్చేసింది దాన్ని చూడగానే. అశ్వత్థామకు థాట్ వచ్చేసింది, డైరెక్ట్గా నేను పోయి ఆ పాండవులతో యుద్ధం చేయలేదు, చేసినా నేను గెలుస్తాను నమ్మకాలు లేవు, మాట నిలబెట్టుకుంటాను లేదు చెప్పలేను. కానీ రాత్రికి రాత్రి నిద్రపోతుంటారు, ఒకరు తెలియకుండా నమ్ముకుంటూ పోవచ్చు. ఇదే సరైన అదను, ఇది నాకు గురువై నేర్పిస్తానండి అని చెప్పేసి గురువుకు నమస్కారం చేసి వాళ్ళిద్దరిని లేపినాడు. వాళ్ళిద్దరిని లేపినాడు. ఎవరిని? కృపాచార్యుని కృతవర్మ లేపి చెప్పినారు. చెప్తే అయ్యో అది మహాపాపం, చనిపోయి వాళ్ళని చంపకూడదు, యుద్ధనీతి కాదు, ధర్మము కాదు అని కృతవర్మ కృపాచార్యులు చెప్తారు. చెబితే వాళ్ళని ధర్మంగా యుద్ధం చేసినారా? ధర్మంగా చంపినారా? దుర్యోధను ధర్మంగా కాలికి కొట్టినారా? చెప్పు. అధర్మానికి అధర్మమే, తప్పులేదు. మీరు వస్తారా రండి, లేదా నేను ఎక్కడనే పోతాను, నేనే సాధించుకొని వస్తాను, మీ ఇష్టం అని చెప్పేసి రథమికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఎంత వద్దని వారించిన కనుక వెళ్ళిపోయాడు. సరేగా వాడు వెళ్ళిపోతున్నప్పుడు మన ఇద్దరు పోకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు పోయే లోపలికి ఇది అది పెద్ద సమస్య వచ్చి పడుతుంది. అశ్వత్థామ ఆ శిబిరాల వైపుకి లోనికి వెళ్దామని ప్రయత్నం చేస్తుంటే ఓ పెద్ద యక్షుడు ప్రత్యక్షమైనాడు. అక్కడ ప్రత్యక్షమయ్యి అతనికి అడ్డంగా నిలబడ్డాడు. నిలబడితే తన దగ్గర ఉండే అస్త్రాలన్నీ గురి చూసి వేస్తున్నాడు. వేసి చూపని ఇట్లా పట్టుకుంటున్నాడు. పట్టుకోవడం విడిచిపడేయడం అంతే. ఎన్ని అస్త్రాలు వేసినా ఆయనకి పనిచేయడం. దాంట్లో ఈ యక్షుడు సామాన్యుడు కాదు, తన దగ్గర ఉండే అస్త్రాలన్నీ తను మింగేస్తున్నాడంటే ఇది సామాన్యుడు కాదు, సాక్షాత్తు పరమశివుడే ఉంటాడని చెప్పేసి విశ్వసించి ఆ పరమశివుడికి నమస్కరించి, నేను నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని పోతున్నాను, కానీ నువ్వు నాకు అడ్డగిస్తున్నావు, నాకు విజయం సాధించాలంటే నేను విజయమన్నా సాధించాలా లేదా నా ప్రాణాన్ని త్యాగం చేయాలి, కాబట్టి నేను నీకు ఆహుతి ఇస్తున్నాను పరమశివ, నన్నే స్వీకరించు అని చెప్పేసి తన దగ్గర ఆ బాణాలన్నీ వేసి అడ్డు పెట్టేసి ఆ మంటలు దుంకేస్తాడు. దుంకగానే మంటలన్నీ ఆరిపోతాయి. పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. అక్కడ యక్షుని రూపంలో ఉండే పరమశివుడు ఎందుకు అక్కడ ఉన్నాడు అంటే, పాండవ పక్షాన ఉండి కృష్ణ పరమాత్మ మిత్రుడు శివుడు. అందువల్ల నా మిత్రునికి మాట ఇచ్చాను కాబట్టి నేను పాండవ శిబిరాలకు రక్షకుడిగా ఉన్నాను ఇక్కడ అని చెప్పేసి ప్రత్యక్షమై చెప్తాడు. పరశురామ, నేను నీకు ఖడ్గం ఇస్తున్నాను, తీసుకోండి. పరమశివుడు ఖడ్గం ఇచ్చాడు. ఖడ్గం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పాండవ శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళందరి కాలం అయిపోయింది కాబట్టి నీకు దొరికిన చంపుతాడు పరమశివుడే. అనుమతి ఇచ్చేస్తాడు. కాలం అయిపోయింది వాళ్ళది. ఆయన లయకారకుడు కదా, ఒక అద్భుతమైన హక్కు ఇచ్చాడు. అది కూడా వీళ్ళందరికీ కూడా సమయం ఆసన్నమైంది, ఆ కర్తవ్యం నిర్వర్తించదు అనగానే పరమశివుడు శాస్త్రం నమస్కారం చేశాడు. ఎందుకంటే పరమశివుడు చాలా సరళ స్వభావి. అంత త్యాగం చేస్తాను, ప్రాణాన్ని త్యాగం చేస్తాను, నాకు నువ్వు అడ్డం పట్టి నేను నీకు త్యాగం చేసుకుంటాను. నా ప్రాణ త్యాగం చేసుకోవాలి, లేదా నేను అంత చంపని చంపాలి, యాదవ్ నిర్వర్తించాలి నేను, కాబట్టి నేను అది చేయలేకపోతున్నాను, ఇది చేస్తాను అని చెప్పేసి నేను చేస్తాను. అందుకు శాంతించినటువంటి పరమశివుడు ఖడ్గం ఇచ్చి పంపిస్తాడు పోవాలి. ఆ లోపల కరెక్ట్గా వీళ్ళిద్దరూ వచ్చారు, కృతవర్మ కృపాచారానికి. రాగానే వీళ్ళిద్దరు ఇక్కడే ఉండండి, నేను లోపల మీద తోలు వస్తాను, ఎవరన్నా బయలుదేరని వస్తున్నారు అనుకో, తప్పించుకుని ఎవరన్నా వస్తే ఇప్పుడు చంపేయండి. వాకిలి ద్వారంలో ఉన్నారు ఇద్దరు, ఇక్కడ ఆ పక్కకు ఈ పక్కకు వస్తాను, నరికేయడం అంతే. ఎవరు పారిపోవాలని చూస్తాను, నరికేయడం. వీళ్ళిద్దరు ఈ పని చేస్తున్నారు. లోపలికి పోయిన హాయిగా నిద్రపోతుంటే ఈడొక పిశాచం అయిపోయినాడు. ఆ సందర్భంలో పిశాచంలాగా జుట్టు అంతా ఎరబోసుకొని అపరిచితుల్లాగా ఉంటాడు. అట్లా అపరిచితుల్లాగా తయారయ్యి ఇంకా పోయినాడు. ఊచకోత కోస్తూ పోతున్నాడు, పడుకున్నట్టుగా. మొదట ఎవరి దగ్గరికి వెళ్ళారంటే, మొదట తన తండ్రిని చంపినటువంటి తండ్రి ఎవరు? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని చంపింది ఎవరు అంటే దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణాచార్యుని చంపడం కోసం. ద్రుపద మహారాజు కొడుకు, ద్రౌపదికి
అన్న ద్రౌపదికి అన్న. ఆ యొక్క ద్రోణాచార్యుని చంపడం కోసమనే అదే పనిగా ద్రుపదుడు తనకు అవమానం చేస్తున్నాడనే ఉద్దేశం చేత ద్రుపదుడు యజ్ఞము చేసి పుట్టించినాడు. యజ్ఞ సంభవుడు ఇద్దరు అంతే సార్. ద్రౌపది కూడాను యజ్ఞ సంభవురాలే. అయోనిజ ఆమె చాలా పరమ పవిత్రురాలైనటువంటి దేవతామూర్తి ద్రౌపది. అయోనిజ అంటే ఒక స్త్రీ గర్భంలో నుంచి పుట్టుకొచ్చింది కాదు, యజ్ఞంలోనే పుట్టుకొచ్చింది, యౌవనవతిగా పుట్టుకొచ్చింది. అగ్ని సంజాత. అగ్ని సంజాత. అగ్ని సంజాత. అటువంటి ఆ దృష్టద్యుమ్నుడు అధర్మంగా మన్నను చంపినాడు అని చెప్పేసి అతన్ని ఫస్ట్ చంపాలనే కోపంతో వచ్చాడు వాడికి. దృష్టద్యుమ్నుడు ఎక్కడ పడుకున్నాడు చూస్తున్నాడు, నిద్ర మొదటపై ఎత్తుతున్నాడు కాలుతో, నిద్రముఖంలోంచి లేచాడు. లేయడంతోనే కుసుని పడేశాడు బాగా. ఒరే నాకు ఒక ఆయుధం మీరు ఆయుధం కొట్లాడాల్సి వస్తాను, మీరు సంచేది నాకు ఇష్టం లేదంటే నీకు ఆయుధం ఎవరో, నీకు ఆయుధం ఎందుకు నీకు అని చెప్పేసి బాగా కుసుని పడేశాడు. ఎలా చేశాడంటే ఎముకలన్నీ ఇరగొట్టేసి మాంసం ముద్దలాగా తనుకున్నాడు. ఇంత రౌండ్ చేసేసాడు. అంత కక్షతో చంపేస్తాడు తన తండ్రిని చంపినాడని చెప్పి. తర్వాత పాండవులు ఎక్కడున్నారని చూసుకుంటూ వెళ్ళాడు. ఈ 5 మంది పాండవులు ఎదుర్కొందుకు నరిగేసిపోదామని. ఏమంటే ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ ముందే తెలుసు కాబట్టి ఏం చేశాడు, వాళ్ళందరూ పిలుచుకుని పోయాడు పక్కకు. వాళ్ళందరూ పక్కకు పిలుచుకొని వెళ్ళిపోయాడు. ఉప పాండవులు పడుకున్నారు. 5 మంది ఉప పాండవులు. ద్రౌపదికి ఒక్కొక్కరి ద్వారా ఒక కుమారుడు పుట్టినాడు. పాండవులకి 5 మందికి 5 మంది కుమారులు పుట్టినాడు. ద్రౌపదికి 5 మంది కూడా యుక్తవయస్కులుగా ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి పెద్దగా యుద్ధ విద్యలు తెలియవు. అయినప్పుడే వాళ్ళకి నిద్రపోతూ ఉంటే పోయి వరుసగా నడుకుంటూ పోయినాడు. అందరి తల నరికేసినాడు. ఇంకా అక్కడి నుంచి వాడికి ఎవరు కనపడితే వాళ్ళని అది మనిషి కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లేదా కుక్క కావచ్చు, నక్క కావచ్చు, ఏనుగు కావచ్చు, గుర్రం కావచ్చు, అది కనపడితే ప్రాణంతో ఏదైనా కనపడాలి నరుకుంటూ పోవడమే అంతే. ఆ కత్తి చాలా పదును, పరమశుడు ఇచ్చిన కత్యం అది. మెత్తగా దించుకుంటా పోతున్నాడు అంతే. కొండపన్నాలు కన్నట్టుగా లేచి ఆహారం చేస్తున్నాను, గట్టిగా అల్లకల్లం చేస్తున్నాను, తినాలని గగ్గోలు తింటుంటే గణపన్నలు కన్నట్టుగా ఇలా పారిపోయే వాళ్ళందరినీ ఆమె చూస్తున్నాడు. వాళ్ళ దారిలో ఒక ద్వార దగ్గర వాళ్ళు చంపేస్తారు. ఆ విధంగా మొత్తం కనపన్నలందరినీ చంపేస్తాడు. చంపేసి అందరిని చంపేస్తున్నాను అనిపించిన తర్వాత బయటికి వచ్చాడు. కానీ పాండవులు అతని దృష్టిలో పడలేదు. ఎక్కడ వినారో వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత పాండవులు ఎక్కడున్నారని చెప్పేసి దూరానికి వెళ్తాడు. పాండవుల కోసం కూడా వెళ్తాడు. కానీ వాళ్ళు దొరకలేదు. ఇంకా మళ్ళీ తెల్లవారబోతోంది. తెల్లవారితే మళ్ళీ నేను పాండవులకు సమాధానం చెప్పలేను అని చెప్పేసి ఏం చేస్తాడు, పారిపోతాడు. ఎదిరించలేను, సమాధానం చెప్పలేను వాళ్ళకి. ఎదిరించి సమాధానం చెప్పలేను, వెళ్ళిపోతాడు, పారిపోతాడు. తెల్లవారితోనే ఇదంతా విషయం తెలుస్తుంది. ద్రౌపది కన్నీరు మునిగా ఏడుస్తుంది. ఈ పిల్లలు ఏం చేసినారు, నీకు ఏం అన్యాయం చేశారని చెప్పేసి ఈ విధంగా చేస్తారని చెప్పేసి ఆమె ఏడవడం. గాంధీవాణి అర్జునుని కూడా తిడుతుంది, ధర్మరాజుని తిడుతుంది. మీరందరూ ఏం చేస్తున్నారు, అసలు 5 మంది ఉండి ఏం ప్రయోజనం అని చెప్పేసి అందరిని వరుసపెట్టి తిడుతుంది. భీముని తిడుతుంది. కృష్ణుడు పక్కనే ఉన్నా కనుక ఈ విధంగా జరిగింది కదా అని చెప్పేసి కృష్ణుడిని అనలేక అనుకుంటుంది. అప్పుడు అర్జున్ని వెంట పెట్టుకొని కృష్ణుడు బయలుదేరతాడు రథం ఎక్కి. అశ్వత్థామ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాడు. వేదవ్యాస మహర్షి ఆశ్రమం వెళ్తాడు. అక్కడి నుంచి అక్కడ పోయేసి అక్కడ సన్యాసం తీసుకొని బుద్ధిగా కూర్చున్నాడు. ఆశ్రమంలో కూర్చుంటే వేదవ్యాసం తెలుదా, నువ్వు ఏం చేసి వచ్చావు చూడన్నా, ఎట్లా చేస్తున్నావు, ఇట్లా కూర్చోవచ్చునా, కృష్ణ పరమాత్మ దృష్టిలో పడితే నువ్వు బతుకుతావా, నన్ను ఎవరేం చేయలేరన్నా. అందు దగ్గర ఆనే వచ్చినారానికి. వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడుతుంటే వాడికి సమాధానం సరిగ్గా చెప్పాడు. ఇంటికి విధంగా చేస్తాను, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అని చెప్పేసి కట్టి బంధించేసి ఈడ్చుకొని వచ్చేస్తాను. అర్జునుడు ఈడ్చుకొని వచ్చేసి ద్రౌపది కాళ్ళ మీద పడేస్తాడు. ద్రౌపది కాళ్ళ మీద పడేస్తే ఆ ఖడ్గంతో నరికి పడేయక బతికించినారని చెప్పేసి భీముడు
నరకడానికి వచ్చేస్తారు, చంపడానికి వస్తారు. వస్తే ద్రౌపది వద్దు అంటుంది. బ్రాహ్మణ్ బ్రాహ్మణ కుమారుడనే కాదు, నేను 5 మంది కొడుకుల్ని కని అలా ఆలనా పాలన చూస్తున్నాను, 5 మంది చనిపోయినారు. నా కడుపు కోత ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఇతడు చనిపోయినాడంటే వాళ్ళ అమ్మకు ఎంత బాధ అవుతుంది. నేను పడిన బాధను ఎవరు పడకూడదు. అతను తెలియక ఏదో తెలియక చేస్తున్నాడు, కానీ వాళ్ళ అమ్మకు ఆ క్షోభ కలిగించడం నాకు ఇష్టం లేదు. వాడు చంపద్దు. మరి ఇప్పుడు చేసిన పనికి ఏంటి శిక్ష అంటే అప్పుడు నిర్ణయిస్తారు ధర్మరాజు. శ్రీకృష్ణ పరమాత్మ తలపైన ఒకటి శిఖామణి ఉంటుంది, ఎర్రని శిఖామణి. అది బై బర్త్ వచ్చింది దాన్ని. అశ్వత్థామ నాగమణి ఉండట్లేదు. నాగమణి శిరస్సు పైన శిరోమణి ఉంటుంది. ఆ శిరోమణితో అతనికి కీర్తి, తేజస్సు, బలము అంతా ఉండేది. దాన్ని తీసేస్తే మొత్తం తల తీసేసినంత మనకి. కాబట్టి ఆ శిరోమణి తీసి పడేయండి, దాన్ని ఎగరగొట్టేయమని ధర్మరాజు. దాంతో అతను తల తెంచేసినట్లే, వానికి అవమానమైనట్లే, వాని తేజస్సు వెళ్ళిపోయినట్లే. ఆ విధంగా అతనికి శిక్ష వేయించని చెప్తాడు. దాని ప్రకారం ఆ శిరోమణిని అర్జునుడిపై ఎగరగొట్టేస్తాడు. పొర బతుకోపోర మా తల్లి పెట్టినటువంటి భార్య ద్రౌపది పెట్టిన దయాభిక్షకుని బతుకోపో అని చెప్పేసి వాడు ఏదో బ్రతికినాను కదా అని సంతోషపడాలన్నా కక్ష ఇంకా పెంచుకున్నాడు. ఇంకా పెంచుకునేసి దూరంగా పోయి ఏం వేస్తాడు? బ్రహ్మాస్త్రం వేస్తాడు. ఎవరికి? ఉత్తర గర్భంలో పెరుగుతున్నటువంటి వంశోద్ధారకుడు ఒకడే ఉన్నాడు. వీళ్ళకి సంతానం కలిగే భాగ్యం లేదు. పాండవులు వంశోద్ధారకుడు ఎవరు లేరు. పాండవులు పోతే ఇంకా ఉండే ఒక అభిమన్యుడు ఉండే వాడు వెళ్ళిపోయాయి. మిగిలింది ఎవరు అంటే ఉత్తర గర్భంలో ఒకటి పెరుగుతున్నాడు, అభిమన్యుని భార్య. ఆ పెరుగుతున్నటువంటి వాడు కూడా ఉండకూడదు, వీళ్ళ వంశం నిర్వంశం కావాలా అనే కక్షతో ఆ భ్రూణం మీదకి, భ్రూణం అంటే కడుపులో ఉన్న బిడ్డ, ఆ పిండం మీదకి వేశాడు బ్రహ్మాస్త్రాన్ని. ఆమె కడుపులో ఏదో మొత్తం పిసికి పడేస్తున్నట్టుగా భయపడి బాధపడిపోయి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఉత్తర. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తలుచుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ లోనికి వెళ్ళి, గర్భంలోనికి వెళ్ళి తన చక్రంతో దాని అంతా కూడా రక్షిస్తూ ఆ బ్రహ్మాస్త్రానికి ప్రభావం పట్టివ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాడు. అక్కడ బ్రతకడానికి, చావడానికి మధ్యలో పరీక్షకు గురయ్యారు. అందువల్ల అతనికి పరీక్షతో పేరు పెట్టారు. అతడే వంశోద్ధారకుడు. పరీక్షిత్ మహారాజు అయ్యాడు. ద్వాపర యుగం పూర్తయ్యేటప్పటికీ రాజు ఎవరు అంటే, కలియుగం ప్రవేశించేటప్పటికి రాజు ఎవరంటే పరీక్షిత్ మహారాజు. పాండవ పక్షంలో ఉండేవాడు. వీళ్ళందరూ అదేమంటారు, మోక్షానికి వెళ్ళిపోతారు, స్వర్గారోహణం చేస్తారు. అంటే జనమేజయుడు కలియుగం ప్రవేశించిన తర్వాత రాజుగా ఉన్నాడు సార్. పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు. వైశంపాయన మహర్షి వచ్చి చెప్తాడు. వైశంపాయన మహర్షి ఈ మహాభారతంతో అక్కడ చెప్తాడు. ఆ విధంగా అశ్వత్థామ కూడాను భ్రూణహత్య చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కోపం చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు కోపం వచ్చింది వాడి మీద. అందరికీ పెద్ద కోపం రాలేదు, కానీ అప్పుడు కోపం వచ్చేసి శాపం పెట్టాడు. వెంటబడి అది చేసిన తర్వాత మళ్ళీ పారిపోతాడు. మళ్ళీ పారిపోతే వెంటబడి పట్టుకునేసేసి శిక్షిస్తారు. నీకు నేను శాపం ఇస్తున్నాను, ఇప్పుడు నువ్వు శాపార్హుడు ఉంది. ఏమి పాపం చేస్తారు? నువ్వు ఎందుకు ఒక బ్రాహ్మణుడవై ఉండి, గురుపుత్రుడవై ఉండి ఇంత కర్కశంగా, ఇంత రాక్షసత్వంతో ప్రవర్తిస్తావా? నువ్వు పాండవులకి యుద్ధం చేతనైతే చెయ్యి, యుద్ధం చేయొచ్చు, వాళ్ళతో పోరాడవచ్చు, వాళ్ళని కొట్టవచ్చు, తిట్టవచ్చు, చంపవచ్చు. కానీ ఎక్కడో గర్భంలో ఉన్నటువంటి బిడ్డను కూడా ఉచిత చేయాలని చేస్తున్నావు చూడు, ఇది మహాపాతకం. ఒక బ్రాహ్మణుడవై ఉండి కూడా. అందుకే నేను శపిస్తున్నా. నేను నువ్వు చావాలని ఉంటుంది, కానీ చావు. వల్లంతా చీము నెత్తులు పట్టి కుష్టి వ్యాధి వస్తుంది, అలా ఉండిపోయేసి ఆకలి తప్పులుంటాయి, తిండి దొరకదు, నీళ్ళు లభించవు, అల్లమటిస్తావు. ఎప్పుడు నాకు మరణం వస్తుందా అని ఎదురు చూస్తావు, కానీ మరణం రాదు.
అటువంటి నరక యాతన అనుభవిస్తావు. ఒళ్ళంతా పురుగు పడి ఎలా ఒత్తుంటే ఎలా బాధపడతావో అదంతా అనుభవిస్తావు నువ్వు. ఆ విధంగా 3000 సంవత్సరాలు అన్న చెప్తాడు. అమ్మా సప్త చిరంజీవుల్లో అశ్వత్థాముడు కూడా ఒకడు. అవును. అందుకే మరణం రాదంటున్నాడు ఆయన. నీకు చనిపోవాలనిపిస్తుంది, చచ్చిపోదాం ఇక ఈ దుఃఖంలో నుంచి, బాధలో నుంచి, ఈ నరక యాతన నుంచి బయటపడిపోవాలని చచ్చిపోదాం అనుకుంటావు, కానీ చావు రాదు. ఈ విధంగా నీవు 3000 సంవత్సరాలు అనుభవిస్తావు అన్నాడు. తల వంచుకొని పోవాల్సి వచ్చింది. ఇట్లా ఆ విధంగా అశ్వత్థామ కౌరవపక్షంలో ఉండి ఇంతటి అనర్థానికి దారి తీసుకుని ఆ పాండవులు చాలా ప్రయత్నించారు. పాండవ పక్షంలో కూడా ఎవ్వరూ మిగలకుండా మొత్తం పూర్తి చేసిన మహానుభావుడు. మిగిలింది ఎవరు అంటే 5 మంది పాండవులు, ద్రౌపది, యుయుత్సుడు మిగిలినారు. అటువైపుల సైన్యము, ఇటువైపు సైన్యము మొత్తం చనిపోయింది. ఆ సైన్యంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా రాక్షసులే, రాక్షస గుణాలు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి, అధర్మపరులు కాబట్టి అందరూ వెళ్ళిపోవాల్సిందే అన్నారు. కృష్ణావతారం అందుకే. ఆడవాళ్ళు యుద్ధ భూమిలో తక్కువ ఎందుకు వస్తారమ్మా? అక్కడ యుద్ధ భూమిలో ఉండింది ఆమె ఒక్కతే. యుద్ధ భూమిలో వాళ్ళతో పాటు ఉండి, ఎందుకంటే వాళ్ళు పెట్టిన దుశ్శాసనం రక్తం వచ్చి గుండెలు చీల్చి జడ వేసుకొని, అంతవరకు జడ వేసుకొని చెప్పింటుంది కదా, అట్లాగే జుట్టు వేసుకొని ఉంటుంది, అట్లాగే జుట్టు విరబూసుకునే ఉంటుంది ఆమె, విరబూసుకొని. దానికోసము అలాగే మొత్తం నడిపించింది. పాండవులకు ధైర్యము, బలము, శక్తి, నూరిపోయడము అంతా ఇచ్చింది ఎవరనుకున్నారు? ఆమె పాంచాలి, ఆమె ద్రౌపది. ఆమె నడిపించింది వాళ్ళని అట్లా ప్రేరణ ఇచ్చి. లేకపోతే వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు యుద్ధాలు చేసేది. వీళ్ళంతా ధర్మమూర్తులు. అర్జునుడే అన్నాడు పాశుపతాస్త్రం పొంది కూడాను, శివుని దగ్గర అస్త్రాన్నే పొంది కూడాను ఈ యుద్ధం ఎందుకు, వీళ్ళని చంపుకోవడం ఎందుకు, అంత మన వాళ్ళే కదా అన్నాడు. ఆకాంక్ష విజయం కృష్ణ గోవింద కిం భోగే జీవితేన. నేను పిచ్చబెత్తి బతుకుంటా, నాకేం యుద్ధం అవసరం లేదు, కృష్ణ నన్ను మన్నించి ఇంతమందిని చంపుకోవడం ఎలా, వీళ్ళందరూ బంధువులే కదా అన్నాడు. అసలు కౌరవులు కూడా చుట్టుపక్కలను చంపుకొని సుఖింపగలుగుదుమా అన్నాడు. చుట్టాలను, బంధువులను, పక్కింటలో ఎదురులను చంపుకొని మనం సుఖంగా ఉంటామా అని కూడా అంటాడు అర్జునుడు. ఇంత చెప్పినా కానీ కాక ఆయనకి అర్జునుడు కానీ పాండవులకి ఎవరికే కానీ యుద్ధాలు చేయాలని ఇష్టమేం లేదు. నాళ్ళు బతికిపోయేదానికి ఇవన్నీ అవసరమా? యుద్ధ లక్ష్యాలు అన్నీ కూడా వాళ్ళే చూపించడం లేదు. కానీ ధర్మయుద్ధం జరగాలి, వాళ్ళందరూ అధర్మబద్ధంగా ఉన్నారు, వాళ్ళు నశించాలి. అందువల్ల ద్రౌపదికి తను చేసినటువంటి శపథాలు, తాను పొందినటువంటి బాధలు, దుఃఖాలు గుర్తు చేసుకుని మళ్ళీ గుర్తు చేస్తూ 13 సంవత్సరాలు కాదు 13 సంవత్సరాలు గుర్తు చేస్తూనే ఉంది. సారి గుర్తు చేస్తే ఏడ్చేది, గుర్తు చేసేది ఏడ్చేది. అక్కడ చేస్తుంటే ఏం చేస్తారు మీరు, రెచ్చగొడుతున్నది అలా. కృష్ణ పరమాత్మ కూడా దాన్ని సపోర్టే. ఆయన కూడా జగన్నాథ సూత్రధారి. టైం అయింది, వీళ్ళకందరికీ పంపించాలి, భూమి భారం తగ్గించాలి. కాబట్టి ఆ విధంగా పాండవులు మిగిలినారు. అందరూ కలిసి ప్రయాణం హస్తినాపురానికి సాగిస్తారు. ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి మళ్ళీ అక్కడే నిలబడి చాలండి. ఈ 4 మాటలు నానాట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ సద్గురు షిరిడి సాయి అందరికీ అనుగ్రహించాలని మనసా వాచా కరుణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాన్ని చేస్తాను. హరి ఓం.